స్నాక్స్కి ఏం చేయాలి? సరే ఉంది కదా ఇంట్లో బియ్యం పిండి ట్రాన్స్ఫర్ వచ్చేసి సరిపడా. హాయ్ హలో ఎస్ ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఒక బేషన్ గిన్నె తీసుకున్నాను. 2 కప్పులు వరకైతే ఇక పిల్లలకు నాకు కావాలి కాబట్టి 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరిమి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియను సన్నగా తరిగి ఆనియన్ కూడా టేస్ట్ నోటికి మంచి తగులుతుంటుంది. కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసి అలా వేసేస్తుంటే నోటికి అన్ని ఇంగ్రీడియంట్స్ నోటికి తగులుతుంటే బాగా అనిపిస్తుంటుంది. ఇంట్లో ధనియాలు వేయాలి, నోటికి టేస్ట్ మంచిగా అనిపిస్తుంటుంది. కొంచెం లైట్గా పసుపు, కొంచెం ఒక స్పూన్నర ఎవరు ఇష్టం తగ్గట్టు వాళ్ళు కారం మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. పల్లీలు వేయించి ఇట్లా మామూలుగా అట్లా పల్లీలు వేసుకోవచ్చు. కాకపోతే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే శనగపప్పు కూడా నానబెట్టేసుకుంటారు. నేను వేయలేదు, పిల్లలు తిన్నారని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపేస్తున్నానండి. ఇట్లా కలిపేసేసి అంటే మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసిపోవాలి కాబట్టి అన్నీ కలిపేసేసినాండి. ఇట్లా కలిపేసి ఇప్పుడు కొద్ది వాటర్ పోసి ఇలా మెల్ల అంటే అన్నీ కలిపేసేసుకుంటే కొంచెం వాటర్, ఎందుకంటే మరీ ఇట్లా లూజుగా చేయొద్దండి. కొంచెం టైట్గా కొద్దిగానే పోసుకోవాలి, ఒకేసారి పోసుకోవద్దు. వాటర్ కూడా పోసేసుకుంటే మళ్ళీ ఎక్కువ నీళ్ళు వాటర్ అయిపోతుంటుంది కాబట్టి కొద్దిగా పోసేసుకొని కొంచెం టైట్గానే కలుపుకోవాలి. మన రొట్టెకు ముద్ద ఎట్లా కడతాము అట్లా మనం చెక్కలకు కానీ అట్లా రొట్టెలకు అట్లా కడతాం కదా, అట్లా ముద్దగా ఇట్లా ఈ మాదిరి ఇట్లా అంతే, ఈ లెవెల్లోనే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. నాకు కొంచెం మాట్లాడడం అంటారా అండి, ఏమనుకోవద్దు. నువ్వులు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అందులో లాస్ట్కి వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. పైన వేసుకోవచ్చు. ఇక నేను దీంట్లోనే కలిపేసేసుకున్నాను. ఇప్పుడు అంత ఒకే తన అయిపోయింది. అంత ముద్ద కట్టేసేసినాను. ప్లేట్ మూసేసి ఇంకా సైడ్కి పెట్టేసేసుకున్నా. ప్లస్ ఇప్పుడు కడాయి ఉంది కదా, ఇప్పుడు సర్వపిండి చేసే కడాయి కొంచెం మందంగా ఇట్లాంటి కడాయి ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది లేకపోయినా వేరే దాంట్లో అయినా బాండీలల్లో లేకపోతే గిన్నెలల్లో ఎవరిష్టం వల్ల అలా వేసుకోవచ్చు. ఇది నేను సర్వపిండి కోసం అని తీసుకున్నానండి. అప్పుడప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇది అందుకే తీసుకున్నాను. సర్వపిండి చేతం బాగుంటుంది, ఇంట్లో మంచిగా వస్తాయి కదా అన్నట్టు, కొంచెం మందపాటు ఉంటుంది, గిన్నె మంచిగా వస్తాయి కదా అన్నట్టు వేసేసిన. ఇప్పుడు అది కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. 1 స్పూన్ 2 స్పూన్లు ఎవరి ఇష్టం ఉంటుంది కొంచెం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ ముద్ద తీసుకొని ఇప్పుడు దాంట్లో ఇట్లా పెట్టేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇప్పుడు అంటే చేతిలోకి అంటుకున్నట్టు జిడ్డు పట్టినట్టు అవుతుంది కదా, కొంచెం నీళ్ళ తడి ఇట్లా టచ్ చేసేసి మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ చేసేసి చేతిలోకి అంటుకోదు, పిండి ఇట్లా అంటుకోకుండా మంచిగా అవుతుంటే మొత్తం స్ప్రెడ్ చేసేసి ఈ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఎయిర్ హోల్ పెట్టేసుకున్నాను. ఆడ హోల్ పెట్టేసేసుకుంటే అది అనేది ఈ సర్వపిండి అదంతా మంచిగా కాలుతుంది, రొట్టె మంచిగా కాలుద్ది. నాకు ఏం చెప్తా కానీ నాకు ఎక్కువ మాట్లాడడానికి రావట్లేదండి, ఏమనుకోవద్దు మీరు. నాకు నార్మల్ ఇట్లాగనే వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ కదా అని నాకు అంత రావట్లేదు. ఇప్పుడు కడాయి పెట్టేసేసి ఇప్పుడు దీని మీద పొయ్యి మీద పెట్టేసి ముట్టించి హై ఫ్లేమ్లోనే పెట్టేసాను, స్లిమ్లో ఏం పెట్టలేదు, మంచిగా కాలుతుంది కదా అన్నట్టు. ఇప్పుడు ఇదే కాకుండా పక్కన ఇక బాండీ కూడా తీసేసుకున్నానండి. అంటే దాంట్లోనే కాకుండా దీంట్లల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను దీంట్లో కూడా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా ఆయిల్ వేసేసిన. ఇప్పుడు పిండి ముద్ద కూడా సేమ్ అదే ముద్ద తీసేసుకొని ముద్దలాగా కట్టేసేసుకొని దాన్ని కూడా దీంట్లో పెట్టేసేసి సేమ్ అట్లాగనే స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నూనె స్ప్రెడ్ చేసేసినాను. సేమ్ నీళ్ళ తడి కూడా పట్టేసేసుకోవాలి. నీళ్ళ తడి పెట్టేసేసి అది కొంచెం తీసేసినాను. అది నీళ్ళ తడి పెట్టేది, నీళ్ళ తడి చేతికి పట్టుకొని చేసినాము. అది ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసినండి. స్ప్రెడ్ చేసేసి మొత్తము బండిలలో చేసేసిన కదా, ఇప్పుడు రోల్స్ పెట్టేసేస్తే ఆ మధ్యలో కూడా మొత్తం కాలుతుంది, లేకపోతే కాలదు సరిగా. అట్లా పెడితేనే కొంచెం హోల్స్ పెడితేనే అది మొత్తం మంచిగా కాలుతుంది. చూడండి ఒకసారి ఎట్లా కాలుతుంది ఏదైనా సరే చేసే విధానంలో ఉంటుంది. నాకు కూడా అంత రావు వంటలు, కాకపోతే వచ్చిన దాంతో తృప్తిగా తినేస్తాం, మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సైడు ఇది మొత్తం మంచి లేసి వచ్చింది చూడండి. అసలు ఏమాత్రం ఎక్కడ కదలలేకుండా మంచిగా లేసి వచ్చింది. కింద మొత్తం బాగా కాలింది. ఒకరొకరేమో వన్ సైడ్ కాడికే కాల్చేసుకొని ఇలా కాల్చి తినేస్తారు. ఇక ఒకరొకరు కొద్ది కడగ్గా ఉండాలంటేనే అటు ఇటు కూడా కలుస్తారు. నేను కొంచెం అటు ఇటు కూడా కలిసిస్తాను. ఇప్పుడు రెండో స్టవ్ కూడా ముట్టించేసి బాండీ ఉంది కదా,
అది కూడా పెట్టేసినాను చూడండి దీంట్లోకి. ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టేసేసినాను. ఇప్పుడు ఇది అయ్యింది, ఒకసారి చూడండి. ఓకే అయింది, ఉడికింది కొంచెము, ఏం పర్లేదు. ఇంకా కొంచెం వేడెక్కితే ఓకే అండి. ఇప్పుడు కొంచెం మంచిగా ఓకే. ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొంచెం వరకు చూస్తున్నాను. ఓకే కడక్ వచ్చేసింది కొంచెం. ఓకే కాలింది. కొంచెం ఇంకా ఎక్కువగా ఇంకా కడక్ తీసుకుంటారు, కొంచెం నార్మల్గా తీసుకుంటారు. ఇది కూడా పక్కన కదా మూత చూస్తున్నాను కదా, ఇది కూడా చూడండి ఎట్లా ఉంది. ఇది కూడా మంచిగా కాలింది. ఇప్పుడు కూడా ఇది కూడా అనుమాతం లేచేస్తుంది చూడండి. కొంచెం ఆయిల్ వేసేసి జస్ట్ పెట్టి వేసేసి స్లిమ్లో కొంచెంసారి హై ఫ్లేమ్లో పెట్టేసిస్తే ఇలాగనే మంచిగా లేచేస్తాయి చినగకుండా. కొంచెం మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా భలే ఉంటుందండి. తెలంగాణలో నెంబర్ ఆఫ్ స్పెషల్ అంటే భలే ఉంటుందండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇష్టపడతారు. ఒక సర్వపిండి రెడీ అయిపోయిందండి చూడండి. బాగుంది.